ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి కలిగిన దేవునికి స్తోత్రాలు అర్పిస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, మీకందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యముతో మిమ్మల్ని కలుసుటకు దేవుడి చెప్పిన ఈ బహుమూల్య సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పోయిన దినమెల్లా దేవుడు చక్కగా తోడ నీడ ఉండి మనకు కావలసిన సంతోషము సమాధానమును ఇచ్చి, ప్రత్యేకించి శోధనలో పడిపోకుండా సర్వశక్తి కలిగిన దేవుడు ఎంతగానో మనల్ని రక్షించి కాపాడాడు. ఆయుసును ఆరోగ్యం వర్ధల చేసి తన నామమునే మహిమపరచుటకు మరి ఒక్క రోజు కూడా ప్రత్యేకించి ఈ పునరుత్థాన దినము దేవుడు మనకు దయచేసినాడు. ఆయన నామము మహిమపరచబడినగాక. మీకందరికీ వందనాలు. దేవుడు ఈరోజు ఖచ్చితంగా మీతో మాట్లాడబోచున్నారు. శ్రద్ధగా వినండి. వాక్యమేని ధ్యానించి దేవుని యొక్క మహిమ మనం చూసుకొని ఆ మహిమలో మనం ఉండి మనం ముందుకు సాగుతాం. ఈ కొద్దిసేపు దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి వచ్చినటువంటి వారలారా, వినటువంటి వారలారా, ఈ దినము దేవుడు మీకు ఆశీర్వదించిన దినముగా చేయబోచున్నాడు. ఈ దినము దేవుడు మీ కొరకాయ కేటాయించిన రోజే. ఇది మీ దినమే. దేవుడు మీ కొరకాయ అప్పగించిన ఒక రోజే. ఈ దినములో మీకు గొప్ప విడుదలను, సంతోషము, సమాధానము, ఆనందము కలగబోతుంది. దేవుడు అలాగే చేస్తాడు, చేయనుగాక. మంచిదండి. కొద్దిసేపు దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తం మత్తయి సువార్త 5వ అధ్యాయం దాని యొక్క 4వ వాక్యమును చదివి దేవునిలో ఈ వాక్యమును ధ్యానించుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇక్కడ మన రక్షకుడు యేసుక్రీస్తు వారు తన గిరి ప్రభాషణ వేళలో తన యందు వెంబడించినట్టు వారిని చూసి ఆ కొండ ఎక్కి ఆ కొండలో కూర్చొని కొన్ని ఉపమానము వారికి అర్థమైనటువంటి రీతిలో ప్రభువారు మాట్లాడారు. ఇక్కడ ఆయన చెప్తుండగా దుఃఖపడిన వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అవును ప్రియమైనటువంటి వారులారా, దుఃఖం లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. ఏదో ఒక కారణం చేత మానసికమైన జీవితంలో ఏదో ఒక దుఃఖం వస్తూనే ఉంటుంది. కానీ ఓదార్పు కావాలి. అదే ఇంపార్టెంట్ విషయం. దుఃఖం వచ్చినప్పుడు దానికి ఓదార్పు వస్తున్న మట్టుకు ఆ దుఃఖానికి ఒక దుఃఖం సంతోషం వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఓదార్పు కావాలి. ఈ ఓదార్పు ప్రియమైనటువంటి మనిషి ద్వారా దొరికితే అది కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఇంకా బాధపడవలసి వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఓదార్పు కలుగజేసినట్లు అయితే అది శాశ్వతంగా ఉన్నదండి ప్రియులారా. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనం ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలోనికి మనం వెళ్తే 66వ అధ్యాయం 13వ వాక్యములో ప్రవక్త ఈ ఓదార్పు విషయముల గురించి ఒక మాట ఇలాగ సెలవిస్తున్నాడు. ఇక్కడ చెప్తుంది కదా, ఒక్కరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. యెరూషలేములో మీరు ఆదరింపబడరు. చూసాడా? ఒక్కని తల్లి ఒక్కని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించబోచున్నాను. యేసుక్రీస్తువుని వెంబడించినటువంటి ఒక వారలారా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించే వారలారా, దేవుని బిడ్డ అనుకున్నటువంటి ఒక వారలారా, ఈ లోకంలో మీకు ఎటువంటి ఓదార్పు అనేది, ఆదరణ అనేది దొరకడం చాలా కష్టమే. కానీ మన రక్షకుడే యేసుక్రీస్తు వారు మన తప్పకుండా ఓదార్చేవాడుగా ఉన్నాడు. ఒక తల్లి ఆదరించినట్లు దుఃఖం మనకొస్తే మన కన్నుని తుడిసి బాధపడకు బాబు, బాధపడకమ్మా అని చెప్పి మనలను సంతోషపరిచినటువంటి ఒక ఆదరణకర్త మన యేసుక్రీస్తువే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆ ఆదరణకర్త అయి మనకు బోధ ఇచ్చి ఈ భూమిలో వచ్చినటువంటి ఒక దుఃఖము నుండి తప్పించుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఈరోజు మీరు దుఃఖంతో ఉన్నారా? ఈరోజు మీరు బాధలు కలిగి ఉంటున్నారా? ఏం చెయ్యాలి అని టెన్షన్తో ఉంటున్నారా? ప్రియమైనటువంటి వారలారా, నీ దేవుని బిడ్డ, నీ దేవుని బిడ్డ అయి ఉన్నారు. దేవుని కుమార్తెలుగా ఉన్నారు. నీ బాధకి దేవుడి ఈ రోజే పరిష్కారం ఇవ్వబోచున్నాడు. ఆయనను రక్షిస్తాడు. నీ కన్నది నుండి విడిపించగల దేవుడు యేసుక్రీస్తువే. తప్పకుండా ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము మిమ్మల్ని
ఆ ఓదార్పు చేసి నేను ఆదరించబోచున్నాను. చూడండి, తల్లి ఒక్క బిడ్డను ఎలాగే ఆదరిస్తాం మనకు తెలుసు. వారెన్నో మాటలు చెప్తారు. చంటి పిల్లలు అయితే ఆ తండ్రి యొక్క ఆ ముఖం, ఆ ఫేస్ చూసి, ఆ కంటిలో ఉన్నటువంటి ఆ చలనము, ఆ ఒక కదలిక చూసి పిల్లలు నవ్వుతారు. వారి హృదయం ఆనందముతో ఉంటుంది. ఇలాగే దుఃఖముతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు ఆదరించేవాడు యేసుక్రీస్తు గనక ప్రియమైనటువంటి వారిలో మీరు దుఃఖములో మునిగిపోయి ఇక లైఫ్ వద్దు, ఈ జీవితం వద్దు అని చెప్పి ఆత్మహత్య చేయడము పరిష్కారం కాదు. నీ లైఫ్ అని ఇన్ని రోజుల వరకు నీ భూమిలో కష్ట నష్టాలు చూసి బ్రతికావు. లాస్ట్కు ఓడిపోవద్దు. వచ్చినట్టు పరాజయం విడిపించడకు సమర్థుడు యేసుక్రీస్తు ఉన్నాడు. దానికి ప్రభు దగ్గరికి రావాలి. కానీ నిరాశ గురి అయి ఏదో చేసుకొని భూమి నుండి మీరు వెళ్ళిపోవడం కాదు. మీరు వెళ్ళిపోయిన కొద్దిసేపు కొంతమంది ఆలోచన చేస్తారు, అంతే తప్ప మరి ఏమిటి జ్ఞాపకం చేయవు. కానీ మీరు బ్రతికి ఉండే అది శ్రేష్టమైన కార్యం. సర్వశక్తి కలిగిన దేవుడు మనకిచ్చిన ప్రాణం అదో దేవుడే తీయాలి, కానీ నీకు నీవే ప్రాణాన్ని ముట్టకూడవద్దు. దేవుడిచ్చాడు. దేవుడికి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఉద్దేశాలు ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేర్చే వరకు కొన్ని కష్టాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనుభవించాల్సి వస్తుంది, తప్పదు. కానీ కష్టమే కాదా, ఇక నాకెందుకు, నన్ను ఎవరు ఇష్టపడతలేదు కాదా, ఈ జీవనం ఎందుకు అని ఎవ్వరు ఆలోచన చేయడం అవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీకు అందమైన ఒక శరీరం ఇచ్చాడు. మీ మట్టుకు మీరు చాలా అందం కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నారు. మరి 2 కళ్ళు లేనటువంటి ఒక వారి గురించి ఆలోచన చేయండి. ఈ భూమి ఎలా ఉంటుందో వారికి తెలియదు. సూర్యుడుందా, చంద్రుడుందా, మనిషిలాగా ఉంటుందా, కంటికి చూపు లేని వారు ఎలాగ అర్థం చేసుకుంటున్నారా అండి? ఎదుట మనిషి చెప్పినప్పుడే వారికి అర్థమవుతుంది కదా. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు తన పోలికలు నేను సృష్టించాడు. తన ప్రాణం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ప్రాణం ఇచ్చినప్పుడు ఆ ప్రాణముతో దేవుడు మగుపరిచి ఉండే ఈ లోకంలో వచ్చేట కష్టాలు వస్తూనే ఉంటుంది, అది పోతూనే ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచన చేసి మిమ్మల్ని మీరు మోసపోకండి. దేవుడు సర్వమెరిగిన వాడు. నీ జీవితానికి, నీ వయసుకి తగినట్లుగా ఆరోగ్యము దేవుడిచ్చాడు. దానికి తగిన చదువులు, దానికి తగిన అందము, దానికి తగిన అన్ని దేవుడిచ్చాడు. ఇంకయ్యో వచ్చినాడు, అది ఓదార్పు చేస్తాడు, ఇంకా చేస్తాడు కూడా. అది చేయడానికి సిద్ధముగా ఉన్నప్పుడు నీవు కూడా సిద్ధముగా ఉండిన ఎడల దేవుని బిడ్డలారా, మన సర్వశక్తి కలిగిన దేవుడు నీకు సమాధానమే ఇచ్చి కాపాడు. మన పరిస్థితి ఏంటిదని మన రక్షకుడు యేసుక్రీస్తు బాగా తెలుసు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యములో శిష్యులు చూసి ఏమన్నా తెలుసా? మీ హృదయము కలవరపడనీయకుడి. సోదరం, అక్కడ రాయబడింది, మీ హృదయము కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసము ఉంచుడి. దేవునందు మీకు విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని వారు ఎవరు లేరు కదా. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండదు. అలాగే యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుచున్నారు, విశ్వాసం ఉంచుడి. మరి తర్వాత ఏమంటున్నారు? నా తండ్రి ఇంట అనేక నివాసము కలుగును. అనేకం అంటే దేవుడు అనేక నివాసము అని చెప్పి ఉండే. మీరు అర్థం చేసుకోలేదు ఎంతగానో. ఎందుకంటే ఆకాశం భూమి కంటే ఎంతో ఎత్తుగా ఉంది. మనం అందలేదు, చేతులు చాపి మనం ముట్టుకోలేదు, ఇంత దూరంగా ఉంటుంది. అదే రీతిగా అనేక నివాసము దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ నివాసంలో మనం వెళ్ళాలి. అది శాశ్వతమైనటువంటి నివాసం. అక్కడ ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడండి. ఇది శాశ్వతం కాదు. ఈ భూమిలో నివాసము శాశ్వతమే కాదు, క్షణమాత్రం ఉన్నది. ఇది నా సొంతమే, ఇది నాకు కావలసినది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు? బ్రతికి ఉన్నంత వరకు, నీకు ఊపిరి ఉన్నంత వరకు. ఊపిరి పోయిందనుకో నాది సొంతమే అని చెప్పుకోవడానికి ఏమున్నారండి? లేదు. అందుకనే శాశ్వతమైనటువంటి నివాసము మన రక్షకుడు యేసుక్రీస్తు వారు సిద్ధపరిచున్నారు. అది తప్పకుండా మీకు రాబోతుంది. మీరు దానిలో ఉన్నారు, నిరాశపడకండి. యేసయ్య మిమ్మల్ని ఎంత ఇష్టపడుతుంది తెలుసా? మీ కన్న తల్లి కంటే, మీకు తోడబుట్టిన వారి కంటే, మీరు అనుకున్న ప్రాణ స్నేహితుని కంటే యేసయ్య మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతుంది తెలుసా? ప్రేమిస్తున్నారండి. ఆయన మిమ్మల్ని ఆదరిస్తున్నారండి. మీ వద్దకే వచ్చి మీతో సహవాసం చేయాలని యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు అర్థం చేసుకొని ఆయన వైపు మీరు చూడండి.
ఆయన మీద బాగా ఎక్కువ చేసి సంతోషములు నడిపిస్తారండి. ఆయన ఇచ్చిన సంతోషం శాశ్వతమైనటువంటి సంతోషం, కొద్ది క్షణం మాత్రం సంతోషం కాదండి. చాలా సంతోషాలు మనకు ఆయన ఇస్తారు. ఆయన ఇచ్చిన సంతోషం బహు మూల్యమైనది. అందువలన హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నా యందు విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు వారలారా మీ హృదయం కలవరపడానికి ఎటువంటి అవసరమే లేదు. ఓదార్పిస్తారు. కాస్త సమస్య ఉందే, నా సమస్య నీకేం తెలుసు అని అనుకుంటూ వచ్చాము. ప్రియను అంటే వారలారు ఎవరి సమస్య వాళ్ళకే పెద్ద సమస్య ఉంటుంది. కానీ ఇది అర్థం చేసుకున్న ఒక దేవుడున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. మన తలంపు, మన ఊహ, మన ఆలోచన విధానాలని ప్రభుకు బాగా తెలుసు. మన జీవితంలో ఇవే వస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందువలనే ప్రియమైనటువంటి వారలారా మీ జీవితం యేసుక్రీస్తుకు పూర్తిగా సమర్పించండి. ఈ కాలం మనకు తెలుసు, కలవరం లేకుండా ఎవరు కూడా లేదు. శరీరమైనటువంటి రీతిలో ఉద్యోగాల విషయంలో కానీ, జీతం తెచ్చుకున్న విషయంలో కానీ, జీతం తక్కువ ఖర్చు ఎక్కువ అయినట్టు కాలం ఇది. దేనికైనా ఖర్చు లేకుండా డబ్బు లేనట్టు విషయమే లేదు. దేనికైనా డబ్బు ఖర్చు పెట్టవలసిన ఒక అవసరమే, సమయమే ఈ కాలం. ఒక 30 కాలం క్రితం మనం ఆలోచన చేస్తుండే ఎంతో చక్కగా ఉండే, ప్రజలందరూ సమాధానంగా ఉండే, ఒక కుటుంబానికి ఒక 1000 రూపాయలు ఉండే, అదే పెద్ద అమౌంట్గా భావించింది వారి వాడిని, పెద్ద అమౌంట్గా ఉంది. ఇప్పుడు ఆ 1000 రూపాయలకి వాల్యూ ఎక్కడ పోయిందండి? మనుషులు పెరిగింది, సమస్య పెరిగింది. ప్రతి ఒక్కరం చాలా బిసిబిసిగా, అంటే ఏం చెప్పాలి, సమయం లేదు ఎవరి దగ్గర కూడా. పండుకోవడానికి కూడా సమయం లేదు. ఒక కాలం ఉండే, ఆ కాలం కరెక్ట్ 8 గంటలకు పండుకున్నవారు కరెక్ట్ 5 గంటలకేమో లేచుకొని తన పనులు వెళ్తున్నారు. ఇప్పుడు నిద్ర మనిషికి సరిగా లేదు. పగలు పనులన్నీ చేయడం, ఇంకా రాత్రి కూడా చేసుకొని ఉండడం. కాస్త నిద్రపోతున్న సమాధానంతో నిద్రపోనిస్తలేదు, నిద్ర రావడం లేదు, సమాధానం లేదు మనిషికి. ఏదో ఒక టెన్షన్ మీద ఉంటున్నారు. ప్రియమైనట్లుగా వారలారా, ఇలాంటి టెన్షన్ ఏమీ మనకు అవసరం లేదు. నీ ఎంత టెన్షన్ పడినా నీకు వచ్చినదే నీకు వస్తుంది, ఎంత తప్ప ఏది కూడా కాదు. నీ కడుపులో ఎంత అన్నం పోతే నీకు తెలుసు, అంత తప్ప అని మొత్తం పెట్టుకొని ఉండే అది మొత్తం నాకు కావాలనుకుంటే తినగలుగుతారండి? లేదు. నీకు అవసరం ఉన్నదే నీకు వస్తుంది. అందుకని ఎక్కువ ఏమి ఆలోచన చేసుకొని మీరు మైండ్ పాడు చేయకుండా మిమ్మల్ని క్రీస్తు యేసుకు సమర్పించి, దేవా నీ యొక్క చిత్తమే, నీ యొక్క ఆశీర్వాదమే నా జీవితంలో రావాలే, కానీ నాకు నేనే మోసపోకుండా ఈ భూమిలో నీ సాక్షిగా, దేవా నాకు ఇచ్చినటువంటి ఈ వెలుగు, చీకటిలో ఉన్నవారు, ఆ సమాధానంతో ఉన్నటువంటి వారు, సంతృప్తి ఏంటో అర్థం కాకుండా వారి మీద దయచూపము దేవా అని మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రియమైనటువంటి వారలారా మీ ప్రార్థనలు ఆలగించి నీకు దేవుడు మేలు చేస్తాడు. నీకు సమాధానం పొందుపరుస్తాడు. మంచి దేవుడుగా ఉన్నారు మన ప్రభు. మన కోసము ఈ సంతోషం కలుగజేశారు. ప్రియమైన వారలారా, యోహాను సువార్తలో మనం 8 అధ్యాయానికి వెళ్ళినట్లయితే ఒక స్త్రీనే యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారండి. అది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రంలో వ్యభిచారం పెద్ద పాపమై ఉంటుంది. ఇప్పుడు కూడా వ్యభిచారం పాపమే. కానీ ఒక స్త్రీ అలాంటి యొక్క పాపం చేత పట్టుబడి, ఇది ఆ స్త్రీ పాపం చేసినది ఆమె శిక్షించాలనేది కాదు, ప్రభువుని యేసుక్రీస్తుని తప్పు పట్టడానికి ఈయన ఏం చెప్తాడో, ఈయన దేవుని కుమారుడా అని అర్థం చేసుకోవడానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి గురువు ఏమన్నారు, గురువు ఈమె పాపం చేస్తున్న కణాలు మేము చూశారు, ఇలాంటి వారును రాయులతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో సెలవిస్తుంది కనుక మరి నీవేం చెప్తారో దానికోసమే నీ ఇంతటా తీసుకొచ్చాడన్నాడు. చాలామంది ప్రశ్న, అందులో నేను అనుకుంది ఎక్కువ శాతం యవ్వనస్తులే ఉండవచ్చు. కానీ ఇలాంటి కార్యానికి, కొట్టడానికి, తిట్టడానికి, చంపడానికి వాళ్ళకి ఎక్కువ మనసు ఉండదు. చంపాలి అన్నట్టు ఉండదు. రాళ్ళతో కొట్టి చంపాలని, బావు పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని ఒక చేతిలో, ఈ 2 చేతులు 2 రాళ్ళు పట్టుకుని, నేను ఎక్కువ పట్టుకుని ఇట్లా కూడా పట్టుకుని అన్నీ వచ్చి ఉండొచ్చు, ఎట్లా కొట్టాలి అనే ఉద్దేశంతో, ఎవరు కాదు నేనే కొట్టాలి అలాంటి తలముతో వారు వచ్చి ఉన్నారు. ప్రభు అక్కడ కూర్చొని నీలమట్టుకు ఏదో రాయిచున్నారు.
ప్రభు నిన్నే అడుగుతున్నా. మరి ఇలాంటి వ్యక్తులు సమాజంలో మంచిది కాదు కదా. సమాజం పాడైపోతుంది, యవనసులు పాడైపోతుంది, ఎన్నో మంది కుటుంబాలు అది అల్లవలం అయిపోతుంది. ఉంచవద్దు వీళ్ళనే అనియే కదా మన ధర్మశాస్త్రం తెలివిచ్చినది. అవునండి, ప్రభు ఏమి జవాబు ఇయ్యలేదు. ఆ స్త్రీ ప్రియం అన్నటువంటి ఒక వారులారా ఎంతగానో హృదయ వేదనతో ఉన్నది. ఒకవేళ బహుశా ఆమెతో పాపం చేసినట్టు వారు కూడా ఆ గుంపులో ఉండవచ్చు. కళ్ళెత్తి చూసే వాళ్ళెవడో చేతిలో రాళ్ళు పట్టుకుని కుట్రానికి వచ్చే వ్యక్తి ఎవరో అని ఆమెకి అర్థమవు. ఏమి చెక్కలేకపోతుంది, పట్టుబడ్డది. నిజం బయటికి వచ్చేసింది. కన్నీరు మున్నురాయి సమాధానం లేకుండా ఏడుచుకొని ఆ స్త్రీ ఉండే. ప్రభు మెల్లగా తల పైకెత్తి ఏమన్నా తెలుసా? చదువుంది, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద రాయిచుండెను. మీలో పాపం లేని వారు రాళ్ళు ఈమె మీద వేయాలి. వారికి అధికారం ఉన్నది ఈమెను కొట్టి చంపడానికి. వారు కింద మట్టుకు మరిగి చూసే వరకు ఆ చదివిన అది ఏది వాళ్ళకి అర్థమైపోయింది. ఏమయ్యారట అక్కడి నుంచి? ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ప్రైజ్ ది లార్డ్. చూసారా, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు అంతా బయటికి వెళ్ళిపోయారు. ఏమి చేయలేదు. ఆరాలు అక్కడక్కడ పడేశారు. మీలో పాపం లేని వారి మొదటి రాయి ఇయ్యాలి. పాపం లేని వారు ఎవరన్నా ఉన్నారా? పరిస్థితులుగా పుట్టిన వారు ఎవరన్నా ఈ భూమిలో మనుషులు అయినట్టు వారు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఒక్కరు పాపలు పుడుతున్నారు. కానీ నేనే పాపం చేయలేడు, నేను నీతిమంతుడు చెప్పి వచ్చేవాళ్ళు చాలామంది అక్కడే రాళ్ళతో ఈ స్త్రీని కుట్టి చంపడానికి. ప్రియమైన వార్లారా, తర్వాత యేసు ఆమె యొద్దకి వచ్చి ఆమెను చూసి తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? అయ్యో, ఎవ్వరు కూడా నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభా అని అన్నది. అందుకేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పను. ప్రైజ్ ది లార్డ్. నీవు చావలసిన వ్యక్తి అయి ఉండే, చావడం మాత్రం కాదు నరకములో వెళ్ళవలసిన వ్యక్తి అయి ఉండే, కానీ నేను నీకు శిక్ష విధింపలేదు. ఒకటే మాట, నీ క్షేమంగా వెళ్ళు, కానీ ఇక పాపము చెయ్యి. ఆమె ఎంతో సంతోషంతో వెళ్ళిపోయినారండి. ఇక ఆమె పాపం చేస్తుందా? లేదు. కారణం, పెద్ద శిక్ష నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఆమెను ప్రియులారా, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనకు కావాలి, నేను ప్రేమించము, నేను ఆయన ప్రేమిస్తున్నాను. లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. నీ కన్న వాళ్ళు కూడా, నీకున్న వాళ్ళు కూడా నిన్ను ఇష్టపడట్లేదని నీ అనుకుంటున్నావు. నీ ప్రేమించిన వ్యక్తి కూడా నిన్ను వెలివేసి ఉండి అనుకుంటున్నావు. భయపడకండి, యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనను ప్రేమిస్తున్నారు. నీ తప్పేమి ఆయన అస్సలే అడగడు. నీ చేసిన బోలంతా పాపం ఉండవచ్చు, అదేది కూడా ఆయన అడగడండి. ఆయనను శిక్షించడానికి రాలేదు, నిన్ను కొట్టడానికో చంపడానికో యేసుక్రీస్తు వారు రాలేదు. నీకు ప్రాణం ఇచ్చడానికి ఆయన వచ్చాడండి. నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈరోజు ఆయన ఒక్కసారి అర్థం చేసుకొని ఆయన వద్దకు రండి. ఈ దినము నీవు ఓదార్పు పొందిన వ్యక్తి ఆయన మార్చబడుతుంది. దేవుడు నిన్ను ఓదార్పులోనికి నడిపిస్తాడు. ధైర్యంతో ఉండండి, భయపడకండి. నీవు అనుకున్నట్టుగా భీతి భయం ఏమి నిన్ను ఉంచడానికి రాదు. యేసయ్య నీలో ఉన్నాడు. యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ఆయన సిలువలో రక్తం కార్చి 3వ రోజు సమాధి నుండి ఆయన తిరిగి లేచాడు. ఇదిగో సజీవుడు అయినది. ఆయన నీకు రక్షకుడు. ఆయన మాటకి విలువిస్తే, సమర్పిస్తే ఈరోజు నీకు సమాధానము రాబోతుంది.
భయపడకండి. అమ్మా, వారందరూ ఎక్కడే వెళ్ళిపోయినారు కాదా? నేను నీకు శిక్ష విధిమ్మను, క్షమ కాదు, ధైర్యంతో వెళ్ళు, కానీ ఇక పాపము చేయను. నీ పాపాలని తుడిసివేసి రోమర్కు రాసిన పత్రిక 8 అధ్యాయం 1 వాక్యం అంటుంది కాదు, ఇప్పుడు క్రీస్తు వేసి ఉన్న వారికి ఏ శిక్షాబుదియు లేదు. యేసయ్య మన శిక్ష అన్నీ ఇదిగో సిలువలో మోశారండి, పాపండి విడుదలిచ్చారండి, మళ్ళీ కడిగాడు, శుద్ధి చేశాడు. నీ దేవుని బిడ్డ ఉన్నా ఆయన వద్దకు వచ్చి నేను హృదయం సమర్పించండి, ప్రేమించండి. వేరే ఏమి తొందరపడి ఏమి కూడా మీరు చేయబోకండి. విశ్వాసం ఉండండి, ప్రార్థన చేయండి. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. తనలో చెప్పలైతే మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నేను ఈ కొద్ది వాక్యం దేవుని ప్రజలతో మాట్లాడకు ప్రభు అయిన యేసయ్య, నీవు ఇచ్చిన మంచి అవకాశమైన బట్టి వందనాలు. ఈ క్షణము, ఈ దినము ఈ వాక్యం వింటున్న నీ ప్రియులందరినీ ప్రభు నీ గాయపడిన కష్టంలో సమర్పిస్తున్నాను. ఉద్యోగం లేదని బాధపడుతున్నారు తండ్రి. రేపటి విషయంలో దేవా నేనేం చేయాలి అర్థం కాదు అనేక బాధలు భయముతో ఉన్నవారు ఉన్నారు దేవా. ఇప్పుడే వారిని దర్శించు ప్రభు. ఇప్పుడే దేవా నీ వారిని ఓదార్చు దేవా. ఇప్పుడే వారి మీద దయ చూపు నాయన, నీ కరుణ చూపు నాయన, నీ వారిని రక్షించు నాయన. ప్రేమామయుడైన యేసయ్య, ఒక నూతన జీవనం దేవా ఈ ప్రజలకు నీ దయచి, ఒక నూతన భవిష్యము దేవా దయచి. ఉద్యోగం లేనిది బాధతో ఉన్న వారిని కనికరించు నాయన. పిల్లలు పుట్టలేదని బాధలో ఉన్న వారికి పిల్లలను దయచే ప్రభు. పిల్లలకి వివాహం కాలేదని బాధపడిన ఆడపిల్లలని ప్రభావాన్ని రక్షించి వారి మీద దయ చూపి వారికి వివాహం జరిగేటకు ప్రభు సహాయించి, అదే విధముగా నాయన అపవాదిని సైతాన్ చేత పీడింపబడిన వారు ఏమర్థం కారు బాగా అవమానభరిదిలా ఉన్నట్టు వారు ఇంకేదో అవమానం వస్తారో దేవా అని భయం కలిగినట్టు వారిని యేసయ్యా ఇప్పుడే నీ రక్షించు నాయన. ఆ భయం వారందరి నుండి తొలగిపోవును గాక యేసు నామములో. హో యేసయ్య నీ యొక్క రక్తం చేత ఈ ప్రజలు ముద్రించబడిన గాక. వారి పాపంని క్షమించు, వారిని రక్షించి యేసయ్య నీ కాపాడు. సమస్తం ఎరిగిన దేవా, నీ చేతిగా ఈ కుమార్తెని, ఈ కుమారుని, ఈ తండ్రిని, ఈ తల్లిని సమర్పించి ప్రార్థిస్తున్నాను. బాగు చేయి ప్రభు, నీ తోడండి ప్రభు, వారికి సమాధానం కలిగించి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. యేసయ్య మీకు తోడై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఓదార్పిస్తాడు, మీ కన్నీరుని తుడిచి వేస్తాడు. సమాధానంతో ఉండండి. దేవుడు మీకు తోడైనాడు. ఈ దినం దేవుడు మీ కొరకు సిద్ధపడిన రోజు దేవుడు మిమ్మల్ని ఎక్కువ దీవెనను కాక. ఆమేన్.